నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఇవాళ మండే కదా, మరి సరికొత్త నాన్ వెజ్ స్పెషల్ వంటలతో అభిరుచి మన ముందుకు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. నాన్ వెజిటేరియన్ అంటేనే మసాలాలు కంపల్సరీ. మరి మన సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మసాలా వంటల్లో మన పార్టిసిపెంట్స్ ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసుకుందామా? మీ పేరు? సుమలత. సుమలత. ఓకే, మీ పేరండి? సునీత. సునీత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముషీరాబాద్ నుంచి. మేము అంటే మీరు రిలేటివ్సా? సిస్టర్స్ ఇద్దరు. ఓన్ సిస్టర్స్. ఎవరక్క? నేనే. ఓకే ఓకే, ఇద్దరు ఒక చోట నుంచే? లేదు, అక్క వాళ్ళు బాలనగర్ లో ఉంటారు, మేము ముషీరాబాద్ లో ఉంటాం. బాలనగర్, ముషీరాబాద్. ఓకే, హైదరాబాద్ లోనే ఉన్నారు అంతేగా? ఓకే, మీరేం చేయబోతున్నారు? నేను మొగలాయి మటన్ కర్రీ. మరి మీరండి? ఎక్కిమా ఫ్రై అండి. ఎక్కిమా ఫ్రై. మీరు కోపంగాను కొంచెం భయపడుతూ చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది బయట చెల్లి బెదిరించుంటది కదా, ఏదైనా సరే అక్క అంతే అని. అంతే కదా? అట్లా ఏం లేదండి. ఓకే, మరి ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? మా చెల్లి ఫస్ట్ చేస్తుంది. ఆవిడేమో నేనే ఫస్ట్ చేస్తాను, ఈవిడంటే మా చెల్లె ఫస్ట్ చేస్తుంది. ఎటు తిరిగి ఇటు వచ్చారు కానీ ఈవిడ కంగారు కానీ మా చెల్లె నేనే అని బాగా చెప్పారండి. సార్, అయితే మీరు ఏం చేయబోతారు ఇంకోసారి చెప్పండి. మొగలాయి మటన్ కర్రీ. మొగలాయి మటన్ కర్రీ. సో మీరే ఫస్ట్ చేస్తారు. ఓకే ఓకే, మొగలాయి మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మొగలాయి మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కస్తూరి మేతి కొద్దిగా, జీడిపప్పు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఓకే, ఫస్ట్ 1 స్పూన్ బటర్. ఓకే, బటర్ వేశారు. మీరు ఎవరికైనా వండి పెట్టారా ఇది? ఎవరికి? ఇంట్లో వాళ్ళకి. ఏం చెప్పారు కమెంట్స్? బాగుందనే చెప్పారు. ఓకే, కొంచెం బటర్ కరిగిన తర్వాత కొంచెం ఆయిల్. ఫస్ట్ టమాటో, కొంచెం టమాటో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి. ఉండండి, మీ యుద్ధానికి రెడీ అవుతాము. వేసుకోండి. మటన్ ఉడికించి పెట్టారా? అది ఉంది. మటన్ ఫస్ట్ ఉడికించి పెట్టుకోవాలండి. అందులో ఉడికించేటప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొంచెం సాల్ట్, నూనె, సాల్ట్ వేసారు. వేసి ఉడికించలోనా మామూలుగా గిన్నెలోనేనా? కుక్కర్ లో పెట్టేసి. కుక్కర్ లో ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత వాటర్ తో పాటు తీసుకుంటారా లేకపోతే వాటర్ తో పాటు తీసేసుకుంటారు? సో మీకు కర్రీలో వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఓకే, కొద్ది సాల్ట్. నెక్స్ట్ ఏంటి? ఇది పేస్ట్ అండి. ఏమేమి వేసారు అందులో? ఇందులో కాజు, ఆనియన్, ఇంకా కొంచెం పసుపు, కొత్తిమీర. కాజు, ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, ఇంకా ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, మసాలా దినుసులు. మసాలా దినుసులు అన్ని వేసారు. మసాలా దినుసులు అన్ని వేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. కొంచెం వాటర్ అండి. ఎంతసేపు ఉండాలి ఇలాగా? ఒక 2 మినిట్స్ అంతే. కొంచెం మసాలా కొద్ది బాయిల్ అయ్యేంత వరకు. మరి ఎందుకు దాన్ని మనం హైలో పెట్టుకోకూడదు? మాడిపోతుందని. ఓహో, ఓకే ఓకే, అయిపోయినట్టుందండి. అయిపోయింది. కొంచెం మూత తీసేసుకొని మనము ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేయాలి. ఓకే, ఇక్కడ నలుపుకుంటే అవి లోపల పడతాయేమో అండి. కొంచెం నలిపే చేసుకుంటే.
అది కూడా కొంచెం నలిపేసుకుంటే అయిపోతుందంట. ఓకే, కస్తూరి మేతి వేసేసారు. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇందులో మటన్. నీ యుద్ధానికి సిద్ధం అవుతాం. వేసుకోండి మీరు. సో మటన్ కాల్ కూడా వేసారా? చేతులు దొరకలేదండి. ఇచ్చేస్తాను కదండి, ఇందాక నుంచి ఇలా ఇలా అండం ఎందుకు? గట్టి ఇచ్చేయండి, నాకు నేను తిప్పుకుంటానంటే ఇచ్చేస్తానుగా. అంటే కొంచెం నిదానంగా అడదాం, మీరు తిప్పేటప్పుడు అడిగితే మీద పడుతుందేమో అని చెప్పేసి అని ఆగాను. నా మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ కదా, మీరు స్మార్ట్ గా ఉన్నారు కదా అందుకనే. బానా దిగు. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్. టేస్టే మారిపోద్ది కదా. పైగా బటర్ వేసారు, క్రీమ్, కొంచెం కొత్తిమీర. ఫినిషింగ్ వచ్చాం మనం. అంటే కొత్తిమీర వేస్తారంటే నా పాయింట్ ఆఫ్ ఫినిషింగ్ అనుకుంటున్నాను నేను. ఇది ఇంకా దగ్గరికి అవ్వాలా? ఇంకో 1 minute అయిపోతే దగ్గరికి అయిపోతుంది. ఇంకా 1 minute ఉందా? సో నేను దించేస్తున్నారేమో ఇప్పుడు, డిష్ అవుట్ ఏమో, అందుకే కొత్తిమీర వేస్తారేమో అనుకున్నాను. ఇంతకీ ఎవరు నేర్పారండి ఇంత స్పెషల్? మా బావగారు. మీ బావగారు వాళ్ళ బ్రదర్. మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్? బావగారు అనగానే ఇక్కడ బావగారేమో అనుకున్నాను. కదా, మా హస్బెండ్ నార్త్ ఇండియన్ షెఫ్, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ నార్త్ ఇండియన్ షెఫ్, మా హస్బెండ్ ఏమో సౌత్ ఇండియన్ షెఫ్. ఇద్దరు షెఫ్లు మీ ఇంట్లో ఉన్నారా? ఇంకా మా షెఫ్ గారు వచ్చి చూసేటప్పుడు ఏమవుతుందో. ఓకే, సో మీ బావగారు నేర్పించారు. మరి మీ వారు నేర్పించారా? ఆయన షెఫే కదా. అంటే అతను సౌత్ ఇండియన్ షెఫ్ కాబట్టి టిఫిన్ ఐటమ్స్ అలా చేస్తారా? మరి మీరు చేసి పెట్టే టిఫిన్లు నచ్చుతాయి ఆయనకి? అవునా? నచ్చుతాయి. ఒకసారి మూత పెట్టేసుకుని, ఒకసారి కొంచెం మూత పెడతాను, తర్వాత ఎంతసేపు ఉంచాలాగా? అయిపోయింది. ఇంకా 2 minutes అయిపోయింది కాబట్టి అయిపోయిందా? ఒకసారి చెక్ చేసి లాస్ట్ మనం కొంచెం కొత్తిమీర వేసేసి తీసేద్దాం. నీ చెయ్యి కాల్చనక్క, మీరు భయపడుతున్నారు ఎందుకు ఇప్పుడు కూడా? అయ్యయ్యో, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. మొగలాయి మటన్ కర్రీ రెడీ. మొగలాయి మటన్ టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, మొగలాయి మటన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మొగలాయి మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయ, మసాలా దినుసులు, కొత్తిమీర కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కస్తూరి మేతి, ఉడికించిన మటన్, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, మొగలాయి మటన్ కర్రీ రెడీ. ఓకే, మరి డిష్ రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హలో, హాయ్. చెప్పండి. మొగలాయి మటన్ అండి. ఓకే. చెల్లెలు, అక్క చెల్లెలు, సో చెల్లి చేశారు. ఓకే. సో ఇంకొక స్పెషల్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో 2 షెఫ్స్ ఉన్నారండి. అమ్మో, ఓకే. సో చాలా డిఫికల్ట్ అన్నమాట. ఎస్, సో ఇంకా అప్ టు యూ. ఎస్. ఈ రోజు తినరంట వాళ్ళు. ఈ రోజు మండే కదండి, తినము. ఓకే, సో ఈ రోజు వాళ్ళు తినరు కాబట్టి ఆ ఛాన్స్ మనకి. ఓకే. బాగుంది, సాఫ్ట్గా ఉన్నాయి పీసెస్. నెక్స్ట్ డిష్ కూడా వచ్చాక అప్పుడు మీ ఒపీనియన్ చెప్తారు. మరి నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కాబట్టి ఈ లోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఫ్రిడ్జ్ లోపలి భాగంలో పసుపు మరకలు అంటినట్లయితే అవి అంత ఈజీగా వదలవు కదా. అలాంటప్పుడు టూత్ పేస్ట్ లో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి దాంతో ఆ మరకలు పడ్డ చోట కాసేపు రుద్దిన తర్వాత తడి బట్టతో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల ఆ పసుపు మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే, చెల్లి తంత అయిపోయింది. ఇప్పుడు అక్క ఏం చేయబోతున్నారు? ఎక్కీమా ఫ్రై అండి. ఎక్కీమా ఫ్రై. కొంచెం గొంతు బయటకు వచ్చింది. ఎక్కీమా ఫ్రై అండి అన్నారు ధైర్యంగా, ఓకే, కాన్ఫిడెంట్ గా. ఓకే,
ఓకే, మరి ఎగ్ కీమా ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఎగ్ కీమా ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, తరిగిన ఉల్లిపాయ 2, తరిగిన టమాటో 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. ఓకే, స్టవ్ వెలిగించేసుకోవచ్చా? మేము ఏదైనా సరే శారీస్ చూసినా, జ్యువెలరీ చూసినా కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఆలోచిస్తాం, ఎందుకంటే ఫోటోగ్రాఫిక్ బాగా కనిపించాలి కదా అని. ఆ రకంగా నాకు మీ శారీ బాగా నచ్చింది, బ్లౌజ్ అవి. ఆయిల్ వేసుకున్నాను. చెప్పేదండి, లేదేంటి నేనేదో అనరాని మాట అన్నానన్న ఫీల్ వచ్చేసింది నాకు. ఇంకా మాట్లాడుతున్నారని ఇంకా మాటలు ఆగిపోయే కూడా మీరు నా వంక చూడలేదు. ఎగ్ వేస్తున్నారండి? ఎగ్ ఫ్రై చేసుకోండి ఫస్ట్. వేసుకోండి. ఎగ్ ఫస్ట్ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నామండి. ఒకసారి ఫ్రై చేసుకొని కర్రీ స్టార్ట్ చేస్తాం. ఎగ్ని ఉడకబెట్టి ఆ పెంకుని తీసేసాక, చందమామను కూడా తీసేసాక వాటిని సన్నగా ముక్కలు కోసుకుని ఇలా వేయించుకున్నారు, అంతే కదా? అలాగే. మీరు నాతో మాట్లాడడానికి భయపడుతున్నారా? ఏం లేదండి. నన్ను చూసారా ఇంతకు ముందు? చూసాను, చూసారా? సీరియల్లో చూసాను, షోస్లో. అవునా? ఎప్పుడైనా ఎక్కడైనా బెదిరించేటట్టు ఏమైనా చేశానా? లేదండి. ఇది ఫ్రై అయిపోయిందండి, తీసేసుకున్నాము. ఓకే, విడిగా తీసి పెట్టుకోవాలా? అవునండి. ఇంకా మీరు వంట చేస్తున్నప్పుడు మీ వారు కానీ పిల్లలు ఉన్నారు కదా? అవునండి. మీ పిల్లలు కానీ వచ్చి మాట్లాడితే ముట్టుకలు ముడతారేమో. అంటే ఏం లేదు, ఎవరు రారు, ఒక్కదాన్నే ఉంటాను. చూసారా వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురయ్యారో నేను గ్రహించి ముందే చెప్తున్నా. రారు ఎక్కువ కిచెన్ లోకి ఎవరు. అదే మీరు ఎంతలా బెదిరించుంటారో అర్థమైంది నాకు ఈ లెక్కన కల్పించకుండానే. ఏమాత్రం మీరు ఎప్పుడైనా వచ్చి అమ్మా ఈ గుడ్డు అనగానే ఎద్దవా ఏంట్రా అమ్మ వంట చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అసలు, గ్రహించి ఉంటారు వాళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? వేయండి. మీ ఇంట్లో కూడా షెఫ్స్ ఎవరైనా ఉన్నారండి? లేరండి. లేరు. సో మీరు స్వయంగా నేర్చుకునేవేనా? అమ్మ దగ్గర ఎక్కువ, అత్తయ్య దగ్గర. మరి మీ చెల్లెలు ఇంట్లో 2 షెఫ్స్ ఉన్నారు కదా, తను వచ్చి ఏమైనా టిప్స్ కానీ ఇలా చెప్తుందా? పచ్చిమిర్చి వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేయాలో వెతుకుతున్నారా? టమాటా. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఒక 2 minutes 2 minutes చాలు. కొంచెం హైలో పెట్టేసుకున్నాం. హైలో పెట్టాలా? హైలో పెడితే మాడిపోదా? ఏం లేదండి, టమాటా వేసాం కదా, వాటర్ వస్తుంది. ఓకే, మరి హైలో పెట్టి తిప్పుకుంటూ ఉంటే సేఫ్ ఏమో కదా? కొంచెం సేపు అట్లా ఉంటే మగ్గుతుంది. ఓకే, అయిపోయినట్టుందండి. కారం వేసుకున్నామండి, కొంచెమే వేసుకున్నాం. పచ్చిమిర్చి ఉన్నాయి కదా కాబట్టి కొంచెం కారం సరిపోతుంది. ఉప్పు తగినంత ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్ వేసేసుకున్నాం. ఫ్రైడ్ ఎగ్, ఈ ఎగ్ పీసెస్ని అందులో కలిపేసుకుంటా. మీరు చెప్తే వేసేస్తా. ఓకే. సో ఇది కూడా అందులో వేసాక ఆ ముక్కలతో పాటు ఇవి కూడా కలిసిపోతాయేమో, తెలియకుండా. అంతేగా? కలిసిపోతాం. అంటే పర్పస్ ఏంటండి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంచకుండా ఇలా చిన్నగానే ఉంచాలి అనడానికి? అంటే కీమా అంటే 2 కలిసిపోవాలి కదండి, ఈక్వల్ ఉండాలి కదా. అందుకోసం. ఎవరు నేర్పారు మీకు ఈ డిష్? నేను టీవీలో చూసి నేర్చుకున్నాను. చేశారా? వేసాను. ఇంట్లో ఎవరైనా అద్భుతం అన్నారా? పిల్లలకు బాగా నచ్చుతుందండి. ఓకే, ఈ డిష్ పిల్లలకి బాగా నచ్చుతుంది. చపాతీకి బాగా తింటారు పిల్లలు. ఓకే, ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేసేసుకుంటే డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే అండి, ఆపేసానండి. కొత్తిమీర వేసేసుకొని కొంచెం తీసేసుకుందాం.
ఎగ్ కీమా ఫ్రై రెడీ అండి. ఎగ్ కీమా ఫ్రై. ఎగ్ కీమా ఫ్రై. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ కీమా ఫ్రై తయారీ విధానం: ముందుగా కోడిగుడ్లు ఉడికించి పైపెచ్చు తీసేసి ఎగ్ వైట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎగ్ వైట్ ముక్కల్ని వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఎగ్ వైట్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎగ్ కీమా ఫ్రై రెడీ. సో అక్క డిష్ కూడా వచ్చేసిందండి, ఎగ్ కీమా ఫ్రై. ఓకే, సో ఇది ఎగ్ కీమా ఫ్రై అన్నారు. దేని వల్ల అలా పెట్టారు? రెగ్యులర్ గా కాకుండా బాయిల్ చేసి కట్ చేసి చేస్తారు. కీమా చేసి కీమా అట్లా చేస్తారు. సో దీంట్లో ఎగ్ ఎల్లో కూడా మీరు వేయలేదు. వేసుంటే ఇంకా సాఫ్ట్ గా ఉండి ఇంకా రుచిగా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటుంది. అవి లేకుండా కొంచెం ఉప్పు కూడా కొంచెం లైట్ హైలో ఉన్నది అనమాట. సింపుల్ గా చాలా బాగుంది. అలాగే మన మటన్ మొగలాయ్ అన్నారు కదా, మటన్ మొగలాయ్ అంటే బేసిక్లీ రిచ్ డిష్. మీరు కాజు పేస్ట్ వేసారు ఓకే, కానీ కొన్ని వాళ్ళు ఏంటంటే కొంచెం నట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇంకోటి మటన్ మొగలాయ్ అంటే గీలో చేస్తారు. బేసిక్లీ మొగలాయ్ అంటే రిచ్గా ఉంటుంది. ఇంకా కోడిగుడ్డు, పచ్చి కోడిగుడ్డు ఏం చేస్తారంటే వేసి కొంచెం క్రీమీ లాగా చేస్తారు దాంట్లో. సో అది ఇది, బట్ దిస్ ఇస్ హోమ్ స్టైల్ మటన్ మొగలాయ్. మంచి రిచ్నెస్ ఉన్నది, కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. కానీ ఈ రెండు చూస్తుంటే మటన్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి పీసెస్, గ్రేవీ కూడా రిచ్నెస్ ఉన్నది. అఫ్కోర్స్ ఇది మటన్ మొగలాయ్ అంటే మన ఇంటి స్టైల్, బట్ హోటల్ స్టైల్ కొంచెం ఇంకా రిచ్గా ఉంటుంది. సో ఉంటే మరి ఊరికేనా. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. చెప్పేది కరెక్ట్ గా చెప్పాలి కదండి. ఓకే, ఇట్స్ నాట్ కూడా కంగ్రాట్స్ అండి. సో మెలకువలే చెప్పారు, కొంచెం ఎల్లో యాడ్ చేస్తుంటే బాగుంటుందని. కానీ డిష్ చాలా ఇష్టపడరు ఎల్లో, చాలా మంది అలా కాదండి, ఇష్టపడ్డాం కదా, టెక్స్చర్ గురించి, టేస్ట్ గురించి అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, మీకు కూడా అభిరుచి నుంచి గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలంటే మరి మీరు SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేటప్పుడు నూనె గాని నీళ్లు గాని పోయకుండా స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆ నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, సెగ్మెంట్ కారం కారంగా కాబట్టి కారం కారంగాలో ఏం చేయబోతున్నారు అని ఇంకొక మాట కూడా అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు చాలా ఈజీగా ఇలా ఇలా అయ్యేలోపు చేసేసే వంటలు చెప్తున్నారు. సో పిల్లలకి చేసి పెట్టడానికి, స్కూల్ పంపించే వాళ్ళకి, సో ఇవన్నీ కొంచెం రిలాక్స్డ్ గా ఫాస్ట్ గా చేసే వంటలు చెప్తున్నారు, చాలా హెల్ప్ అవుతుంది అని చాలా మంది వ్యూవర్స్ అంటున్నారు. సో కారం కారంగాలో మా వ్యూవర్స్ కి ఈజీగా ఉండే వంట ఏం చేయబోతున్నారు? ఇవాళ మీరు పిల్లలకి అని చెప్పారు కదా, సో ఇవాళ ఎగ్ టమాటో నూడిల్స్. ఎగ్ టమాటో నూడిల్స్, వావ్. అంటే ఈ నూడిల్స్ ఏంటంటే ఈజీ అన్నమాట. ఇంకోటి మీరు రెడీమేడ్ కాకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ లాగా సింపుల్ గా, ఎక్కువ అంటే ఒక గార్లిక్, ఒక టమాటో, ఒక ఎగ్, సాల్ట్, పెప్పర్, సోయా సాస్. సో ఎక్కువ టైం తీసుకోకుండా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా తీసుకొని ఫాస్ట్ గా అయిపోయామంటే చెప్తా అంటున్నాను. టేస్టీగా. నేను అందుకే మీకు చెప్పాను కారం కారంగాలోనే ఆ సెగ్మెంట్ కారం కారంగా, కానీ బట్ మీరు వచ్చి చాలా ఈజీగా అయిపోయి చెప్తున్నారు. పైగా ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయ్యాయి. సో పిల్లలు ఇంట్లో ఉండి ఇంకా అది కావాలి ఇది కావాలని అడుగుతున్నప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెడితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఎస్, చాలా చాలా బాగుందండి. సో ఎగ్ నూడిల్స్ అంతేనా? ఎగ్ టమాటో నూడిల్స్. వావ్, ఎగ్ టమాటో నూడిల్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ టమాటో నూడిల్స్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టమాటో ముక్కలు 1/2 కప్పు, కోడిగుడ్లు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు, స్టార్ట్ చేసేద్దామండి.
ఫస్ట్ ఈ కోడిగుడ్డు తీసుకుందో దాని లోపల వేడి అవుతుంది. నూడిల్స్ ఎప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయాలన్నమాట. ఓకే. చైనీస్ ఎప్పుడు మీకు అన్ని త్వరగా ఫాస్ట్గా అవుతాయి. వాళ్ళు అలా ఫాస్ట్గా చేస్తారు. ఓకే. అంటే చైనీస్ వచ్చి ఎప్పుడు ఫ్లేమ్ ఫాస్ట్గా ఉంటుంది, ఫటాఫట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నాలాగా ఇప్పుడే వంట ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను అనుకోండి, మీరంటే షెఫ్ కాబట్టి ఫాస్ట్ చేసేస్తారు. నేను ముందే పోయి వెనక ముందు వేసేస్తానంటే కన్ఫ్యూజ్ అవుతాను కదా. రైట్. ఇంగ్రీడియంట్స్ మీకు మెల్లిగా చూపిస్తాను, కానీ మెథడ్ ట్రైయింగ్ వచ్చి మాత్రం ఫాస్ట్గా చేయాలి. ఓకే. సో ఫాస్ట్గా చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందా? అలాగంట కదా. ఎప్పుడు చైనీస్ అంతా చూడండి హై ఫ్లేమ్లోనే చేస్తారు, ఇది స్లో కుకింగ్ ఉండదు. మీకు టెంపరేచర్ బట్టి కూడా మీకు టేస్ట్ మారుతుంది, టెక్స్చర్ మారుతుంది. స్టర్ ఫ్రై అంటే వేడిలో టకటక వేయించి వేయడం అనమాట. స్లో కుకింగ్ ఉంటుంది, అది స్లో ఫైర్లో పెట్టి మెల్లిగా చాలాసేపు అవుతుంది. సో బేసిక్లీ చైనీస్ అంటే క్విక్ ఫ్రై, త్వరగా అయిపోతుంది అనమాట. ఎగ్ వేసుకోండి. ఓకే. మీరేంటండి ఆమ్లెట్ వేసారు? బేసిక్లీ ఇప్పుడు ఎగ్ కదా, సో ఫాస్ట్ గా చేయాలి అన్నారు. సో అంటే ఇది అదే చెప్తున్నాను కదా మీకు, చైనీస్ వచ్చి త్వరగా అయిపోతుంది అనమాట. ఓకే. అల్లం వేసారు, ఎగ్ వేసారు. ఇప్పుడు అల్లం కాదండి, గార్లిక్. సారీ, గార్లిక్, ఎగ్. ఓకే. వెల్లుల్లి వేసారు, గుడ్డు వేసారు. ఇప్పుడు నూడిల్స్ వేసారు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మీకు దీంట్లో వెజిటబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. రానా బాయిల్డ్? రానే సన్నగా కట్ చేసుకొని కొంచెం స్టర్ ఫ్రై నూనెలో వేపుకుంటే ఫటాఫట్ అయిపోతుంది. క్యారెట్, క్యాబేజ్. ఓకే. నూడిల్స్ ని ఉడికించారు. అవునండి, బాయిల్ చేస్తారు. ఓకే. బాయిల్ చేసి సైడ్లో కొంచెం నూనె వేసి పెట్టుకుంటాం, ఎందుకంటే ముద్ద కావకుండా. నూనె వేసి పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఇలా ఎందులో ఉందంటే ఇలా నూనె వేసేయడం అనండి, లేకపోతే నూనె కొంచెం దాన్ని మిక్స్ చేయాలి. బాయిల్ చేసేప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసుకోవాలి, ఎందుకంటే ముద్ద కావకుండా. అలాగే మళ్ళీ మీరు బయట తీసిన తర్వాత కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు ముద్ద కావద్దు. ఓహో. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి నాకు. ఇప్పుడు ఇలాగా ఇలా పెట్టి ఉడికించేయచ్చా లేదా కుక్కర్ లో పెట్టి ఉడికించాలి? ఒక 5 minutes. సో ఇలా గిన్నెలో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేస్తున్నారు. ఈ కుకింగ్ లో ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే ఫాస్ట్ గా చేయాలి కాబట్టి. బట్ మా వ్యూవర్స్ కి నేను చెప్పాలి కదా, నా రెస్పాన్సిబిలిటీ కదా. అది రైటే. మీరు పెప్పర్ వేసారు? పెప్పర్ వేసాను. ఓకే. సో మీరు చేసేయండి. సో మీరేంటంటే కుక్కర్ లో అది పెట్టద్దు, ఇలా గిన్నెలో ఒక 5 నిమిషాలు ఆ నూడిల్స్ వేసి అందులోని నూనె కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే కదా? అంతే. ఓకే. ఇప్పుడు కొంచెం సోయా సాస్. ఓకే. మీరు చేసే ఇంత స్పీడ్ వంటల్లో మాకు చిట్కా చెప్పుకునే తీరిక కూడా ఉండదు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో చూసానండి ఇలాగా టక్ ఇవన్నీ సోయా సాస్ లో ఇలా ఏం వేస్తున్నారు కూడా అర్థం కాదు. మీరు మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్లీ వేసిన వెంటనే మిక్స్ చేయాలి. టమాటో ఇప్పుడు ఎగ్ వేసిన దాంట్లో వెజిటబుల్స్ వేయొద్దా? వేయొచ్చండి. అదే చెప్పాను కదా మీకు. టిప్స్ ఏంటి ఇచ్చానంటే మీరు వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. సో అలాగే కలుపుతుండండి. ఈ లోపు వచ్చేస్తాం. మీకోసం ఒక మంచి చిట్కా. చేపలకు సంబంధించిన రెసిపీ ఏదైనా వండినప్పుడు ఆ గిన్నెలకే వాసన ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా. ఆ వాసన ఈజీగా వదలాలంటే బియ్యం కడిగిన నీళ్లతోటి ఆ గిన్నెల్ని కడగాలి. అప్పుడు ఆ చేపల తాలూకు వాసన ఈజీగా పోతుంది. చిట్కా చూస్తారు కదా. ఓకే, ఫినిషింగ్ వచ్చినట్టున్నారండి. అవునండి. సో ఎగ్ టమాటో నూడిల్స్. దీనిపైన ఇంకోటి ఏంటంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే. కానీ పిల్లలు ఇష్టపడరు. సో నేను ఇంకో టిప్ ఇస్తున్నాను అనమాట. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇది సింపుల్ హోమ్ మేడ్ నూడిల్స్. ఓకే అనమాట. ఎగ్ టమాటో నూడిల్స్.
ఎగ్ టమాటో నూడిల్స్. చూడ్డానికైతే యమ్మీగా ఉంది. ఓకే, మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ఎగ్ టమాటో నూడిల్స్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, కోడిగుడ్లు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన నూడిల్స్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, ఎగ్ టమాటో నూడిల్స్ రెడీ. ఓకే, ఐఎమ్ రెడీ. చిన్నపిల్లలైతే ఈ పార్టీకి మనం ఇగో మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అని కూడా అనక్కర్లేదు. చైనీస్ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉందండి ఇది. దీంట్లో ఏం లేదండి, సాల్ట్, పెప్పర్, సోయా సాస్. బేసిక్లీ డిష్ వచ్చి ఫర్ కిడ్స్. ఇప్పుడు మీకు నాకు కావాలంటే కొంచెం కారం ఉండాలి, లేకపోతే మనం సైడ్లో అకాంపనీమెంట్ ఉంటుంది, చిల్లీ వినిగర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. కొంచెం చిల్లీ సాస్ వేసుకొని తింటారు. డిఫరెంట్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. కొంచెం ఇది పులుపు ఉన్నట్టు కూడా ఉంది. ఎలా వచ్చింది? టమాటోస్ కదండి కొంచెం. టమాటోస్ కూడా దీంట్లో మీరు టెక్నిక్ ఏంటంటే మీరు సీడ్స్ తీసేయాలి. ఓకే, సీడ్స్ తీసి కింద స్కిన్ పైన ఉంటుంది చూసారా, స్కిన్స్ అంటే సీడ్ తోటి వెళ్తే మళ్ళీ మీకు గుజ్జులాగా వచ్చేస్తుంది. టమాటోస్ చూడాలన్నమాట. ప్లస్ టాస్ చేసేప్పుడే మీకు మగ్గిపోతుంది. ఇదే ఫస్ట్ టైం మీరు టమాటోస్ వేస్తే పచ్చడి. ఇంత విషయం ఉందండి నూడిల్స్ లోని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు మనం తీసుకునే డైట్ లో నూనె మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే బార్లీ నుంచి తీసిన నూనెని గనక తరచూ మన ఆహారంలో వాడుతూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ శాతాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి మీ స్పెషల్ అంటేనే స్పెషల్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? రొయ్యలు కోడిగుడ్డు పులుసు. రొయ్యల కోడిగుడ్డు పులుసు. సో ఇది మన ట్రెడిషనల్ గా ఉండే వంట. అప్పుడప్పుడు ఫాస్ట్ గా చేయాలి, ఒక్కొక్కటి కూడా మన ఐటమ్ కూడా చేయాలి కదా. సో రొయ్యలు కోడిగుడ్డు పులుసు. ఓకే, రొయ్యలు కోడిగుడ్డు పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యలు కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు పావు కిలో, ఉడికించిన కోడిగుడ్లు 2, చింతపండు గుజ్జు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, రెడీ. షెఫ్ స్పెషల్ అనగా నిజంగానే స్పెషల్ గా చాలా ఐటమ్స్ తో ఉన్నట్టున్నారు. అలా అంతా ఏం లేదండి, సేమ్ ఐటమ్స్. అవునా? ఓకే, పచ్చి రొయ్యలండి. నేను ఇంకా ఎండు రొయ్యలేమో అనుకున్నా, అలా చేస్తారేమో అనుకున్నాను. అవి కూడా బాగుంటుంది ఎండు రొయ్యలతో అండి. ఇది ఫాస్ట్ గా అయిపోయేదా, స్లోగా అయ్యేదండి? ఇది కొంచెం టైం తీసుకుంటది. ఉల్లిపాయలు మగ్గడానికి 3 నిమిషాలు, రొయ్యలు మగ్గడానికి 2 నిమిషాలు. పులుసు కదా, కొంచెం ఆయిల్. నో ప్రాబ్లం. మనం ఇక్కడ వాడుతున్నది ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. ఆవాలు. మీకు మెంతులు ఇష్టమా? చేదు. హెల్త్ పరంగా చాలా మంచిది అని అంటుంటారు కానీ హెల్త్ టేస్ట్ వైజ్ కూడా ఇలా తినేస్తానండి, శుభ్రంగా తింటా. ఓహో, ఉల్లిపాయలు, మెంతులు, ఆవాలు ఇలా కూరల్లో వేసి పెడితే ఉత్తి కర్రీస్ కూడా తినేస్తాను నేను. ఓకే, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం, మళ్ళీ కొంచెం అయిన తర్వాత ఇంకో కొంచెం. ఎందుకలా? ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుంది, మళ్ళీ పులుసు అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అదొక ఫ్లేవర్. అలాగే ఉప్పు కొంచెం ఇప్పుడు వేసుకుందాం, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుంటారు. సో అన్ని డబుల్ ధమాకా అన్నమాట దీనికి. కొంచెం మెంతులు, కరివేపాకు ఫ్లేవర్. మీకు ఈ పులుసులని చిన్నప్పుడు మీకు ఇష్టమా? చిన్నప్పుడు అని కాదు కానీ అసలు ఎప్పుడు నేను ఇంట్లో చేసిన వంటలు ఎక్కువగా ఇష్టపడి తింటాను నేను. ఓకే, మా ఇంట్లో చిన్నప్పుడు పులుసు, చారు ఏదైనా ఉంటే అందరికి అందరు సైలెంట్ అయిపోతారు, కింద తలకి వంచేస్తారు. ఆ పప్పు ఉండాలి, పప్పు, అన్నం, నెయ్యి, ఏం లేకపోతే బంగాళదుంపలు అంటే కాంబినేషన్, లేకపోతే అది ఏం లేకపోతే ఆవకాయ. సో ఈ 365 days పెడితే కూడా మేము పొద్దున్న హాయిగా తినేస్తాం. నేను కొంచెం ఎదిగిన తర్వాత
మళ్ళీ షెఫ్ లైన్లో వచ్చిన తర్వాత అన్నీ తినడం, అంటే పులుసు అంటే ఇలాగ ఉంటుంది, అదొక రుచి, పులుపు ఒక రుచి, చేదు ఒక రుచి. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి, ఒకటి తీయగా ఉంటే అది పెద్ద రుచి, కమ్మగా ఉంటే ఒక రుచి, కొంచెం ఉప్పుగా ఉంటే ఒక రుచి. ఇదే అనమాట 3. ఈ రోజు ఒక స్పెషల్ గమనించారా మీరు? ఎప్పుడు నేను ఆయన అడుగుతూ ఉంటాను, మీ ఇంట్లో ఏం చేస్తుంటారు, పండక్కి ఏం చేస్తుంటారు, అది ఇదని. ఈ రోజు మనం ఏమీ అడగకుండానే ఆయన ఉల్టా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అడుగుతూ, పైగా ఆయన ఇష్టాల గురించి, చిన్ననాటి విషయాల గురించి కూడా చెప్తున్నారు. ఈ రోజు ఎంత సుదినం. సో చిన్నప్పుడు పులుసు అంటే అలాగా గుర్తుకొస్తున్నాయి అని వేసుకున్నారు ఒక పాట బ్యాక్గ్రౌండ్. ఓకే, కొంచెం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఇప్పుడు ఇంకేమైనా వేస్తారా? కొంచెం నీళ్ళు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి బాగా కొంచెం. ఇప్పుడు కొంచెం కారం. కారం తింటారా మీరు? ఎందుకు తినమండి, తెలుగు వాళ్ళం. ఓకే. పసుపు. నేనేమైనా ఫారెన్ లో పుట్టాను అనుకుంటున్నారా? పక్క అనకాపల్లిలో పుట్టాను, పెరిగిందంతా చెన్నయ్యే గానీ బట్ తెలుగువే. ధనియాల పౌడర్. ఇప్పుడు మీరు ఇలా చెప్తే మాది కూడా స్టోరీ చెప్పాలి కదా. చెప్పండి. మీరేంటో వేస్తారు, అదేంటి చెప్పండి. జీలకర్ర పౌడరా, చెప్పండి. అదేదో పిక్చర్ అడిగితే మీది తెనాలి మాది తెనాలి, మీది చెన్నై మాది చెన్నై. ఇప్పుడు మీరు అనకాపల్లిలో పుట్టారా? లేదండి, చెన్నై పుట్టింది పెరిగిందంతా చెన్నైలోనా? ఓకే. అది ఆ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. చింతపండు గుజ్జు వేస్తున్నారు. సో పులుపుని బట్టి వేస్తారా లేకపోతే? పులుపుని బట్టి. కొంచెం నీళ్ళు పోసుకో. సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ దీనికి? నెక్స్ట్ ప్రాన్స్ వేసి ఒక 2 minutes అవుతుందండి. ఓకే. ఇప్పుడు ప్రాన్స్ వేస్తారు. సో ఈ ప్రాన్స్ అంతా కొంచెం మగ్గాలి. అవునండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తారా? చాలా లేదండి. సో ఇప్పుడు కవర్ పెట్టేది ఒక 2 minutes అలాగా మగ్గనిద్దాం. ఈ 2 minutes మనం వేస్ట్ చేయకుండా మీకోసం ఒక మంచి చిట్కా. ములక్కాడలు టేస్టీగా ఉంటాయి, అలాగే దాంట్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ములక్కాడలు తీసుకుంటూ ఉంటే మంచిది. చిట్కా చూసారు కదా? సో అయిపోయి ఉంటుంది అనుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఉంది. చూడండి బాగా దగ్గరికి వచ్చింది. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, కొంచెం నీళ్ళు పైన పులుసు కదా కొంచెం. ఓకే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు అదే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ మనం తక్కువ వేసుకున్నాం. సాల్ట్ లో కూడా ఏమన్నా ఫ్లేవర్స్ అలా ఉంటుందా? అవునండి. దానికి ఫస్ట్ చాలా మంది చూడండి ఉల్లిపాయలతోటి సాల్ట్ హీట్ జనరేట్ చేస్తుంది, ప్లస్ ఫ్లేవర్స్ బయటికి తీసుకొస్తుంది. సాల్ట్ ఒకటి, బటర్ ఒకటి. ఇదేంటంటే జస్ట్ ఘాట్లు పెట్టుకుంటున్నారు అంటే కొంచెం లోపల పులుసు వెళ్ళడానికి కొంచెం. అంటే మువ్వంకాయ చేసేటప్పుడు ఇలాగే 4 సైడ్ ఘాట్లు పెట్టుకుని వదులుతుంటారు. ఇది కొన్ని రోజులు ఏం చేస్తారంటే ఇలా ఘాట్లు పెట్టి కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకుంటారు. అవును. ఆ స్కిన్ కొంచెం కరకరాలుగా ఉండడానికి అనమాట. సో అది ఒకటి మెథడ్. కొంచెం నిలిపోయింది, దగ్గరకు వచ్చింది. గుడ్లు కూర వండితే మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకుని లెక్క పెట్టుకుని అన్ని గుడ్లు వేసుకుంటారు కదండి. దీంట్లో ఒక కామెడీ ఏంటంటే మీరు గుడ్లు కూర అంటే చిన్నప్పుడు మేము 5 అనమాట. సో నేనే ఫస్ట్, దాని తర్వాత మా చెల్లి. 5 అందరు కోడిగుడ్డు ఫస్ట్ పెట్టిన తినేస్తాం, కానీ మా చెల్లెలు అంతా తినిన తర్వాత లాస్ట్ లో అది పెట్టుకొని సో రెడీ అనమాట. సో మన షో
డే బై డే సంథింగ్ ఇంట్రెస్టింగ్ కదా ఉండాలి కదా. ఎస్, ఓన్లీ కుకింగ్ చూసుకొని నీ మొఖం నా మొఖం చూస్తే బాగుండదు కదా. రావు గారు భలే మాట్లాడతారే, మీ ముఖం నా ముఖం చూసుకొని అంట. ఇంత బాగా రెడీ చేస్తే చూడరు ఏంటండి కదా. మిమ్మల్ని చూస్తారండి, మిమ్మల్ని చూడితే ఇంత స్పెషల్ చేస్తున్నారు కదండి. కుకింగ్ చూస్తారు. అసలు ఎలాగండి వ్యూవర్స్ ఖచ్చితంగా ఇలాగే చూస్తూ ఉంటారా ఏంటి, ఇలా చూడరా కదా. బాగుందండి, చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నది. ఎస్, సో రొయ్యలు కోడిగుడ్డు పులుసు. వావ్, రొయ్యల కోడిగుడ్డు పులుసు, కమ్మగా స్మెల్ అంతా భలే ఉంది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రొయ్యల కోడిగుడ్డు పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల కోడిగుడ్లు పులుసు రెడీ. ఓకే, మన ట్రెడిషనల్ కి వచ్చేసాం. ఎస్, టెంప్టింగ్ గా ఉన్నాయి కదా. అవునండి, నాకు నూడిల్స్ కంటే ఇది ఇలాంటి ఫుడ్ అంటే నాకు కొంచెం ఓకే. ఇది ఇప్పుడు ఇది ఎలా తినాలంటే తినడంలో కూడా స్టైల్స్ అంటే టేస్ట్ కండి కోడిగుడ్డుని చిన్న పీసులు చేసుకుందాం. నాకెందుకో కేక్ కట్ చేసి ఇస్తున్నట్టు ఉంది మీరు. ఓకే, దాని తర్వాత రొయ్య, కొంచెం గుడ్డు, కొంచెం చందమామ, కొంచెం కొత్తిమీర అన్ని యాడ్ చేసి చిన్నపిల్లలకి తినిపిస్తున్నట్టు ఉంది నాకు. ఇంకేం మాట్లాడదాను. కోడిగుడ్డు, చందమామ అదొక టేస్ట్. రొయ్య పులుపు, గ్రేవీ బాగుందండి నిజంగానే. పెద్దవాళ్ళకి సంబంధించిన డిష్ ఏదైతే. రొయ్యలు, గుడ్డు, చందమామ, నా గ్రేవీ పుల్లపుల్లగా కారం కారంగా ఎమ్మి ఉంది. ఇది చాలా వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది. అవును, అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకున్నాను. ఈ మధ్య బయట ఏం చేసినా అన్ని బాగున్నాయి అంటున్నారండి. చాలా బాగుంటే బాగుంది అని చెప్తాను, ఓకే అనుకుంటే బాగుంది అని చెప్తాను. నిజంగా ఇది చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇండైజెషన్ వల్ల కానీ ఏదైనా వేరే ప్రాబ్లం వల్ల కానీ మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా ధనియాల పొడి కలుపుకొని తీసుకుంటే కడుపు నొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇవాల్టి ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ముగ్లై మటన్ కర్రీ. ఈ రెసిపీ గురించి మాట్లాడితే ఈ రెసిపీలో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే మనము దీంట్లో జీడిపప్పు యాడ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఫ్రెష్ క్రీమ్ కూడా మనం దీంట్లో యాడ్ చేసాము. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ నుంచి మనకి ఫ్యాట్ లభిస్తుంది. అలాగే జీడిపప్పు నుంచి చాలా వరకు మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఈ రెండు కూడా లభిస్తాయి. సో ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మనకి ఈ మటన్ నుంచి లభిస్తుంది. సో ఈ మూడు కాంబినేషన్ మనం యూస్ చేస్తున్నాం కనుక, అంటే ఈ మూడు కాంబినేషన్లో ఉన్న రెసిపీ కనుక క్యాలరీస్ పరంగా ఇది చాలా ఎక్కువ రిచ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ రెసిపీ కాంబినేషన్ అంటే ఏదైనా బిర్యానీ లేకపోతే ఏదైనా రైస్, బాస్మతి రైస్ కాంబినేషన్లో వాడుతున్నాం కనుక సో ఓవరాల్గా కూడా చాలా ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ కాంబినేషన్ అని కూడా దీంతో మనకు తెలుస్తుంది. సో మనం ఈ పోర్షన్ సైజ్ అండి, సో ఈ రెసిపీ మనం ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో 180 గ్రామ్స్ నుంచి 210 గ్రామ్స్ 220 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. వీక్లీ వన్స్ ఇలాంటి రెసిపీ మనం ట్రై చేస్తే సరిపోతుంది. పిల్లలకి అలాగే పెద్దలకు కూడా ఈ రెసిపీ ఓవరాల్గా ప్రోటీన్స్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాం కనుక
చాలా మంచిది. సో ఎవరైతే ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, స్పోర్ట్స్ న్యూట్రిషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు కూడా ప్రోటీన్ పరంగా ఇది ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ కనుక అందరు కూడా ట్రై చేయొచ్చు. ఇదే కాకుండా మనకి వైటమిన్స్ కూడా చాలా వరకు ఈ మటన్ నుంచి లభిస్తుంది. అలాగే జీడిపప్పు నుంచి మినరల్స్ లభిస్తుంది కనుక ఓవరాల్గా కూడా ఇది హై ఇన్ న్యూట్రియంట్స్ అనే రెసిపీ అని కూడా మనకి తెలుస్తుందండి. సో అందరు కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా ఫ్రై. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే మనకి ఈ రెసిపీలో తెలిసిన విషయం ఏంటంటే ఎగ్ వాడుతున్నాం కనుక మనకి ఎగ్ నుంచి ప్రోటీన్ సోర్స్ 6 grams వరకు లభిస్తుంది. 6 to 7 grams అప్రాక్సిమేట్లీ అండి. సో ఇదే కాకుండా మనము దీంట్లో కుక్ చేసే మెథడ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం దీనికి ఫస్ట్ బాయిల్ చేసాము. ఎగ్కి బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న కొన్ని యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే అవిడిన్ ఏవైతే బైండ్ చేస్తాయి, అంటే ఎగ్కి బైండ్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవి కుక్ చేయడం వల్ల అది చాలా వరకు అది దాని ఒక పర్సంటేజ్ తగ్గుతుంది అన్నమాట. సో ఈ యాంటీ న్యూట్రియంట్ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఈ బాయిల్డ్ ఎగ్ దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే న్యూట్రియంట్ పరంగా దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో ఇట్స్ ఈ రెసిపీ చాలా మంచి రెసిపీ అండి. పిల్లలకి కానివ్వండి, లేకపోతే అందరికీ హోల్ ఫ్యామిలీ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా తయారు చేసే రెసిపీ. ఎగ్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్స్ పరంగా కూడా ఇది హై ఉంటుంది కనుక సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ టొమాటో నూడిల్స్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ నూడిల్స్, అలాగే టొమాటో, గార్లిక్, సోయా సాస్, ఇంకా ఎగ్ వాడడం జరిగిందండి. సో ఈ కాంబినేషన్ గురించి మాట్లాడితే మనం నూడిల్స్ వాడుతున్నాం కనుక హై ఇన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండి. కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి చాలా హైగా ఉంటుంది. ప్రోటీన్స్ వచ్చేసి మనకి ఎగ్ నుంచి లభిస్తుంది కనుక సో ఈ రెండు కూడా గుడ్ కాంబినేషన్, కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్. సో పిల్లలకి ఇది చాలా ఇష్టపడే రెసిపీ ఈ నూడిల్స్ రెసిపీ. అదే కాకుండా పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈవినింగ్ టైంలో ఇది స్నాక్ ఐటెం లాగా కూడా ట్రై చేయొచ్చు. సో టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీలో మనము ఫైబర్ కంటెంట్ మనకి టొమాటోస్ నుంచి, అలాగే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఈ టొమాటోస్ నుంచి లభిస్తుంది. సో అదే కాకుండా గార్లిక్ వాడడం వల్ల మనం ఈ రెసిపీలో గార్లిక్ ఒక ఇంపార్టెన్స్ వచ్చేసి ఇట్స్ యాంటీ హైపర్టెన్సివ్ ఏజెంట్ అండి. అంటే ఇది బీపీ తగ్గించడానికి చాలా వరకు మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గుడ్ కాంబినేషన్ రెసిపీ, ఈవినింగ్ స్నాక్ లాగా అందరు కూడా ట్రై చేయొచ్చండి. క్వాంటిటీ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రొయ్యల కోడిగుడ్డు పులుసు. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, అలాగే కోడిగుడ్డు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వాడడం జరిగింది. సో మనము దీంట్లో ఈ రెసిపీలో 2 ప్రోటీన్ సోర్సెస్ అంటే 2 ప్రోటీన్ సోర్సెస్ వాడుతున్నామండి. ఎందుకంటే ప్రాన్స్ అంటే రొయ్యలు, అలాగే ఎగ్ గుడ్డు కూడా, ఈ 2 కూడా ప్రోటీన్ సోర్సెసే. సో ప్రోటీన్ పరంగా ఇది చాలా వరకు రిచ్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో మనం రొయ్యలు వాడుతున్నాం కనుక రొయ్యల్లో వచ్చేసి చాలా వరకు హై ఇన్ కాల్షియం, హై ఇన్ సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా హైగా ఉంటుంది. ప్రోటీన్సే కాకుండా ఇవన్నీ కూడా దీంట్లో చాలా హైగా ఉంటుంది. సో రొయ్యల్లో వచ్చేసి 100 grams ఆఫ్ రొయ్యల్లో వచ్చేసి 150 mg ఆఫ్ మనకి కొలెస్ట్రాల్ ఉంటుందండి. సో క్వాంటిటీ పరంగా మనం ఎప్పుడైతే రొయ్యలు వాడతామో, రొయ్యల రెసిపీ ట్రై చేస్తాము, క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో క్వాంటిటీ చూసి తీసుకుంటే సరిపోతుందండి. 120 grams నుంచి 150 grams రొయ్యల కూర వరకు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా అండి ఇది చాలా హై ఇన్ ప్రోటీన్ రెసిపీ, ప్రోటీన్ రిచ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. ప్రోటీన్స్ ఫ్రమ్ ఎగ్ నుంచి, అలాగే ప్రాన్స్ నుంచి, ఈ 2 సోర్సెస్ నుంచి లభిస్తుంది కనుక ఇట్స్ గుడ్ రెసిపీ అండి. దీంట్లో సెలీనియం, క్రోమియం ఈ 2 ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్స్ కూడా ఇది చాలా మంచిదండి. సో అందరు కూడా ఈ రెసిపీని పోర్షన్ సైజ్ మోతాజ్లో చూసి తీసుకుంటే సరిపోతుంది. సో ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిపెన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.